सुरमानन्दना सिद्धिविनायक श्रीगजानना लम्बोदर विघ्नेश गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवी वनस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः।
కాళీ లక్ష్మీ సరస్వతి విభాగంగా 3 విభాగాలు చేశారు పూర్వం. ఈ వేదంలో ఉన్నటువంటి ఆధారం చేసుకుని ఈ యొక్క పురాణాల నుంచి ఆధారం చేసుకున్నటువంటి చండీ సప్తశతి, చండీ అమ్మవారు, కలవు చండీ వినాయకు. ఏదైనా ఒక కామ్యం త్వరితగతిన మనం పొందాలి అంటే కలియుగంలో కలవు చండీ వినాయకు. ఒక గణపతి ఆరాధన చేయాలి, ఒక చండీ ఆరాధన చేయాలి. ఈ 2 దేవతల ఆరాధన మనం ఎంత భక్తి శ్రద్ధలుగా మనం చేస్తామో అంత స్పీడ్గాను అంటే శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి అలరే అలా ఆయనందలాల, అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాల, ఆడలా ఈలేశాడు కోలాటాల గోలా గోలా. ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. హో బాజే ఆటోలు బాజే బాజే ఆటోలు బాజే, బాజే బాజే ఆటోలు బాజే బాజే ఆటోలు బాజే. ఓ దూరంగా రంగా దొంగ నాకు కొయ్యాలా, వచ్చి నువ్వు
ఆమెకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు. ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. ఆవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు. యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు. నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు. అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు. మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చలో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
కలలు నిజం ప్రేమకు పేరంటం. ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట. తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది. పాటలకే అందనిది పడుచుల పల్లవిలే, చాటులలో మాటులలో సాగిన అల్లరిలే. పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి. దింతన దింతన దిరననన దిరన దిరననాన దింతన దింతన దిరననన దిరన దిరననాన. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకల, పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా. మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల, సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా. కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా, ముస్తాబే చెదరా. నిన్ను చూడాలంటే అద్దం జడిసేనా, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా. మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా. వృధా ప్రయాస పడాలా, మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల, సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా.
చలినటో తరిమేస్తామా చీపొమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని నీ శ్వాసను నేనైతే నా మనసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నా అంటే ఇంకా ఆనందం. చిన్న చిన్న గుండెలోనే స్వర్గముందిలే అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇచ్చిపోతుంది సీతాకోక చిలుకలు చీరలందులు అరే ప్రేమ ఉంటే చాలు నంటడం దిక్కులెందుకంటాం చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెళ్తుంటే లోకమే ఆనందానికి లోకంలో కన్నీరి కలిసి కాదండి వివాహం జరిగే 50 ఏళ్ళు లేదన్నారు. అది చాలా మంచి విషయం. మనకి శ్రీమద్ భాగవతంలో లక్షణాలు 20 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే ఎవరిని దయచేసి మాట్లాడు 2 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడండి 2 నిమిషాలు సౌండ్ ప్లేట్ శ్రీమద్ భాగవతం కలియుగంలో కలియుగం లక్షణం అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో మధులో ఉన్నట్టుగా ఏ ఇంటి తలుపులు తగ్గినా ఆ ఇంట్లో భార్య భర్తల మధ్య సమస్యలు అనేటువంటివి సర్వసాధారణమైపోయింది. మా మౌడు పిల్లలు కొట్టుకోవట్లేదండి అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఇటువంటి సమయంలో 50 ఏళ్ళ వైవాహిక జీవితం ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఏ రకమైన సమస్యలు లేకుండా అన్యోన్యతలో ఉండాలంటే ఒకసారి దంపతులు చూడాలనిపించింది వచ్చారు. ఆ దంపతులు చూడాలి. సో ఇది ఒక ఆలస్యవంతమైనటువంటి వైవాహిక జీవితం అండి. వీళ్ళందరూ ఇప్పుడు అందరూ ఎందుకు వచ్చారంటే ఏదో వచ్చారా పాకలకు పోయి తినే ప్రసాదం మీద ఇక్కడ మంచి మంచి ఏర్పాటు కాదు. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది వాళ్ళ వైవాహిక జీవితంలో ఎదురైనటువంటి సమస్యల్ని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఎలా వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, ఏ రకంగా పరిష్కరించుకున్నారు. ఇంత పెద్ద ఒక వ్యవస్థ కుటుంబ వ్యవస్థని వాళ్ళు నడిపించారు అంటే ఆయన అనుభవం ఏంటంటే మీరు అందరూ మీకు చెప్పడం కాదు, ఆయన కూర్చోబెట్టి మీరు ఆయన అడిగి మీరు క్వశ్చన్ ఆన్సర్స్ చదివిన ఒక సెషన్ పెట్టండి. మీ డౌట్స్ అడగండి, ఆయన క్లారిఫై చేయమని. ఆధ్యాత్మిక నేను చెప్తాను, అది వేరే విషయం. ఆయన దగ్గర కాబట్టి మీరు మీ వారికి వచ్చిన సమస్య వస్తుంది ఎలాగా అప్రోచ్ చేయాలి. ఎందుకంటే కలియుగంలో ఒక వ్యక్తితో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తితో జీవితం గడపడం చాలా కష్టమైపోతున్నటువంటి రోజుల్లో ఎంతో ఆలస్యవంతమైనటువంటి వైవాహిక జీవితం గడిపారు. చాలా సంతోషం వేసింది. మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం వాళ్ళు నిండులు నూరేళ్ళు ఆరోగ్యంతో ఆ కృష్ణ పొందాలని కోరుకుంటున్నాం. ఎవరికి ఒకటి అయితే శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది అంటే ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ యొక్క లక్ష్యం ఉంటేనండి సంసిద్ధి అధికోషం. ఆ భగవంతుని సంతృప్తిపరచడానికి గృహస్థాశ్రమం. భగవంతుని సంతృప్తిపరచకుండా
ఏ ఆశ్రమంలో ఉన్న బ్రహ్మచారి అయినా గృహస్థుడైనా వానప్రస్థుడైనా సన్యాసి అయినా భగవంతుడు సంతృప్తి పరచకపోతే అది శ్రమయ్యేది దానివల్ల ఒక వినాశనం మాత్రమే. అందువల్ల గృహస్థాశ్రమం యొక్క లక్ష్యం ఏంటంటే మనం భగవంతుడు సంతృప్తి పరచడం. ఆ సంతృప్తి పరిచే ప్రయత్నంలో సాధారణచారి అంటాం భార్య సమయంలో అర్థాన్ని సమయంలో ఆయన భగవత్సేవ కైంకర్యాలు ఈ శరీరాన్ని కుటుంబ వ్యవస్థని పోషించుకోవడానికి మనం ధర్మపరమైన ప్రణాళిక చేయడం, కొంత భగవత్సేవ కార్యక్రమాలు కైంకరించడం, కొంత బంధుత్వం నిర్మించడం, కొంత భవిష్యత్తు దాచుకోవడం, కొంత అవసరం దాచిపెట్టుకోవడం, ఈ రకంగా ధనాన్ని 4 భాగాలుగా 5 భాగాలుగా చేసుకుని తన జీవనాన్ని గడపడానికి భాగాలు ఉపయోగిస్తారు. అందువల్ల మీరందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మీరందరూ మీ ఆశ్రమాల్లో భౌతికంగా ఏ రకంగా అన్యోన్యత్వాన్ని కలిగి ఉండాలనేది మీరు ఇక్కడ మీరు లైవ్ ఎగ్జాంపుల్ కాకపోతే ఈ ఎగ్జామ్ మీరు ప్రశ్న ఈ సందేహం యాక్చువల్గా చెప్పాలంటే కోపం అంతా వేరే కోపం వస్తుంది. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు వచ్చినప్పుడు అప్పుడు మాకు చెప్పండి సమస్యలు వస్తున్నాయి. 50 సంవత్సరాలు సూపర్ సీనియర్ వ్యవస్థ మోస్ట్ పవర్ఫుల్ వ్యవస్థ ఎందుకు అవుతుందా ఎవరు చేయకండి సక్సెస్ఫుల్ వ్యవస్థ. ఏ రకంగా వాళ్ళు సమస్యలు సమన్వయం చేసుకున్నట్లయితే మీరు ఎవరిగా ఉంటే అడిగింది చెప్తారు. అయితే ఏంటంటే ఎంత మంచిగా రచనాశిల్పాన్ని నిర్వర్తించిన జీవితం అనేటువంటి స్వతంత్రం భగవత్ సాక్షాత్కారం అనేటువంటి ధ్యాసంగా చేసుకోవాల్సింది. అది మర్చిపోకుండా మీ జీవితాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. నేను మరొకసారి ఇంకొకటి మంచి లక్షణం చెప్తాను. చాలా మంది పెళ్లి తెలిసారు. సో ఎంతో మంది మీ అర్థాన్ని మీ యొక్క ధర్మపత్రంలో మీరు జీవితంలో మీరు తప్పకుండా కాబట్టి మీరందరూ కూడా మీ వైకల్పం వచ్చేటువంటి ఏదైనా ఆత్మ సందేహం అది మీరు సహనం కంటే చాలా మంచిగా కూర్చున్నారైనా ఇంకో ఫోన్ ఇవ్వండి, ఒక ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి, అడగింది దౌర్స్కారం చేసుకోండి. ఏమంటారు జీవితంలో జీవిత పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే అది నేర్చుకోవాల్సింది. మేము కృష్ణుని ఆరాధిస్తున్నాం. ఇంకా మంచి ఆరోగ్యం, ఇంకా కొద్దిగా ఆయుష్ ఇచ్చి మరింత మందికి మార్గదర్శకంగా ఉండాలని కృష్ణ ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చిగురించేలా చిరునవ్వులు, కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు, మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, వందేళ్ళైన
చెరగని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా వధువేమో అలమేలు వరుడక శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండ్లుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి
ఘనంగా వాళ్ళు జరుపుకున్నారు. ఈ వేళ మీరు 50వ సంవత్సరం కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రాతిన్యేన దివత్సరం మూలిక వైవాహం సౌభాగ్యం ఖ్యాతిర్మీరలు భోగభాగ్యములతో ఆహ్లాదమును పొందుచును. ప్రీతిం కుచ్చిరి పుత్ర పౌత్ర సరస ప్రేమానురాగముతో చేదారాములు పార్వతీశ్వరులు ఆశీర్వాదములను నింపగను. ఆనాడు వశిష్ఠాది మహర్షులు ఒకవైపు, శతానందాది మహర్షులు ఒకవైపు వచ్చి వేదంత్రాలు చదువుతూ ఉన్నట్టుగా ఇంతమంది పండితులందరూ ఇక్కడికి వచ్చి పురుషసూత్రంతో శ్రీ సూత్రంతో మిమ్మల్ని ఒక మహావిష్ణువుగా ఆమెను ఒక మహాలక్ష్మిగా ఇద్దరినీ సంపాదించి మీ వరాయికి మిగతా వారికి అందరికీ కూడా అది మార్గదర్శకం కావాలని, అందరికీ ఆదర్శప్రాయం కావాలని, ఈ లోకంలో ఎవరికైనా చిన్న చిన్న పోరాటాలు కల్లోలాలు వస్తే భార్యాభర్తలకే వస్తాయి. మీకు నాకు గర్వాలు కాదు, భార్యాభర్తలకే వస్తాయి ఎవరికైనా. అవి సర్దుకు పోటు అందరికీ ఆదర్శమార్గంగా ఉంటుంది. మీ కొడుకులు కూడా ఏమిటి అసలు ఇటువంటి ఇన్స్టిట్యూట్గా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు మరి అంటే అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన.
వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి
వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం తాళి బొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు ఆ సంఘటనలన్నీ చెబుతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి ఆ వేడుకలన్నీ చూడాలండి శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైనా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మన ఉండే చోటే ఊటీ సిమ్లా గడపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party.